See, without the bhoga, anugraha is not possible, and రీజనరేషన్ అంటే సంహార అంటే ఏదో సంహరించడము అంటే తలకాయ తీసేయడం అని కాదు. తలకాయ తీసేయడం మాత్రమే కాదు, అక్కడ ఇంకోటి కొత్తది వస్తుంది. అర్థమైందా? కొత్త చిగురు అనేది వస్తుంది, కొత్త లైఫ్ అనేది వస్తుంది. సో మీరు బయట ప్రపంచం, బాహ్య ప్రపంచం వైపు వెళ్తే భో ఆఫ్టర్ ద భోగి, ఆఫ్టర్ ద భోగం యూ విల్ హ్యావ్ ద రీజనరేషన్, మళ్ళా రీగ్రోత్ అనేది యూ విల్ సీ. ఓకే, అదే ఇఫ్ యూ వాంట్ టు గో టు ద ఇన్నర్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ మీరు దేన్నైతే అంటున్నారో, ఆధ్యాత్మికం ఆది వైపు వెళ్తే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఆది, దెన్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ విల్ రిసీవ్ ఇస్ అనుగ్రహ. అంతేందా? అనుగ్రహం అనేది ఇన్నర్ వరల్డ్కి అవుటర్ వరల్డ్కి మధ్యలో బ్రిడ్జ్. అనుగ్రహం అనేదే అగ్ని. అగ్ని అనుగ్రహించగలిగేది, తన నేచర్ అది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండర్స్టాండ్. ఎప్పుడైనా అనుగ్రహం కావాలి అంటే ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ హ్యావ్ అగ్ని. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్య జుహురాణమేను భూయిష్టాం తే నమోక్తిం విదేమ. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్య జుహురాణమేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విదేమ. జస్ట్ రీడ్ ద మీనింగ్ అగైన్, ఇంకొకసారి దాని ఎక్స్ప్లెనేషన్. ఓ అగ్ని, లీడ్ మీ. ఫస్ట్ నయ, లీడ్ మీ ఆన్ టు వాట్ పాత్, ఏ రకంగా? సుపథం, సుపథం మీద. సుపథారాయే, ఓ అగ్ని, నోవర్ ఆఫ్ ఆల్ అవర్ యాక్షన్. ది అగ్ని ఎవరైతే మా ఒక సర్వ క్రియ, యాక్షన్స్, యాక్ట్స్ అండ్ యాక్షన్స్, క్రియ ప్రక్రియ అన్నిటి గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగా పూర్తిగా జ్ఞాత, వాటికి జ్ఞాత ఎవరైతే ఉన్నారో, అండ్ ఆల్ దట్ ఈస్ వర్త్ నోయింగ్, చేసే పనుల గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, ఏం చెయ్యాలి ఆర్ ఏది ఉండాలి ఆర్ ఏది తెలుసుకోవాలి, ఏదైతే ప్రపంచంలో తెలుసుకోగలిగే విషయం ఉందో, తెలుసుకోతగ విషయం ఉన్నదో, అది తెలిసిన వాళ్ళు అని అగ్నిని సంబోధిస్తున్నారు ఇక్కడ. సో ప్రపంచంలో ఏదైతే తెలియాల్సిందో, ఏదైతే తెలుసో అండ్ ఏదైతే తెలుసుకోవాల్సింది ఉందో, అగ్ని is a knower of all the three. You must take us along the righteous and auspicious path of completion. పూర్ణత్వం, సుపథం. సుపథం ఎలా ఉంటుంది? ధర్మం, శివం, ఆస్పిషియస్నెస్, శివం, పూర్ణం. Okay, I'm using these words. You can have multiple words instead of శివం, సనాతన. You can use any words, but పూర్ణత్వం అనేది కామన్ పదం. ఓకే, పూర్ణత్వం లీడింగ్ అస్ టు ద ultimate supreme consciousness. Yodhyasya maja, leading us to the supreme consciousness, the original space of complete completion. Complete completion. See, understand, completion, పూర్ణత్వం మీరు ఎక్స్పీరియన్స్ చేసేది. కంప్లీట్ కంప్లీషన్ ఇంక్లూడింగ్ ద కలెక్టివ్ కాన్షియస్నెస్. మీరు చేసే పని వల్ల సృష్టి పూర్తి చెందుతుంది చూడండి. దట్ ఈస్ సంథింగ్ లైక్ అ కంప్లీట్ కంప్లీషియస్నెస్. ఓకే, that is a space like complete completioness.
యుయోధ్యస్య మజః జుహురాణమేనో యోధ్యస్య మజః. ఓ అగ్ని, ద అల్టిమేట్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఇస్ ద చైతన్యం ఇస్ ద వర్డ్ ఫర్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ లేవు. ట్రాన్స్లేషన్ ఈ రకంగా ఇచ్చింది. యు మే రిమూవ్ ఆల్ అవర్ ఇన్కంప్లీషన్స్. పూర్తిగా మా అసంపూర్తులు అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి, అవి తీసేయి, అవి తీసేయి, తీసేయి. ఏవైతే ఎందుకని అవి తీసేయి? ఏవైతే ఎలాంటి అపూర్ణత్వం, అసంతృప్తులు ఏవైతే పూర్ణత్వం వైపు వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయో, దారిలో అడ్డుగా ఉన్నాయో, ఏవైతే అండ్ ఏదైతే బియాండ్ కమింగ్ అండ్ గోయింగ్. ఓకే, బియాండ్ కమింగ్ అండ్ గోయింగ్ ఎవరైతే రావడం పోవడం, పుట్టుక పుట్టుక దెన్ మరణం, ఈ అన్నిటికీ ఈ అన్నిటిని దాటి ఏదైతే ఉందో అలాంటి నిన్ను ఇలాంటి ఓ పదాలు, ఇలాంటి ఒక పదాలతో పూర్తిగా బోయింగ్ డౌన్ అగైన్ అండ్ అగైన్ నమామి. ఓకే, భూయిష్టాం తే నమ ఉక్తిం విదేమ. నమః means actually translated as bowing down. So how సంక్రాంతి is related to fire? మీకు ఈరోజు తెలుసు. సూర్యుడు ఎప్పుడైతే మకర సంక్రమణం మకర సంక్రమణం అనేది జరుగుతుందో, సూర్యుడు ఒక సంక్రమణం మకర రాశిలో జరుగుతుందో, సంక్రమిస్తారో, అప్పుడు ఆ టైంలో యు విల్ హ్యావ్ ద పొంగలి అనేది తయారు చేస్తాము ఎండలోనే. సో దట్ ఆ రేజ్, సూర్యుడు ఒక కాంతి ఆ పొంగల్లో పడుతుంది అండ్ దెన్ యు కన్జ్యూమ్ ఇట్. ఇక్కడ కూడా యూ విల్ సీ అగ్ని ఇస్ నీడెడ్. అర్థమైందా? అగ్ని ఇస్ నీడెడ్. సో ఇన్ ద ఔటర్ వరల్డ్ ఎప్పుడైతే ఉంటుందో సంక్రాంతి, క్రాంతి మీన్స్ ఎవల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో యూ విల్ గో టువర్డ్స్, ఫైనలీ మీరు ఏంటంటే యూ విల్ గో టువర్డ్స్ న్యూ క్రియేషన్. ఓకే, కొత్త క్రియేషన్ వైపు వెళ్తాము. అదే ఇన్ ద ఇన్నర్ వరల్డ్, డీప్ ఇన్ సైడ్, ఫస్ట్ మీరు అనుగ్రహం పొందుతారు. ఓకే, ఫస్ట్ వి రిసీవ్ ఇస్ అనుగ్రహం పొందడం. నెక్స్ట్ జరిగేది ఏంది అంటే యూ స్టార్ట్ విజువలైజింగ్. మీ విజువలైజేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అర్థమైందా? యువర్ విజువలైజేషన్ విల్ టేక్ స్ట్రెంగ్త్. ఓకే, విజువలైజేషన్ టేక్ స్ట్రెంగ్త్ అండ్ దెన్ వర్బలైజేషన్. ఏదైతే మీరు మీ యొక్క శబ్దాలు నాదంగా మారుతాయి. అర్థమైందా? మీ యొక్క దృష్టి ఎప్పుడైతే మీ యొక్క దృష్టి బిందులాగా మారుతుందో, బిందు కళగా మారుతుంది. బిందు అంటే కీలకమైన పాయింట్. ఓకే, బిందు కళ, ఆ పాయింట్ ఒక రేడియేషన్ ఇస్ ద బిందు కళ. సో ప్రిసైస్లీ మీరు పాయింటెడ్గా మాట్లాడతారండి, ఆ పాయింటెడ్గా మాట్లాడేది మొత్తం ఇట్ విల్ జస్ట్ రేడియేట్. అర్థమైందా? మీరు పాయింటెడ్గా ఆలోచించగలరు, మూలాన్ని చూడగలరు. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ అనుగ్రహ. ఈశ్వర అనుగ్రహం కానీ గురు అనుగ్రహం కానీ ఉన్న తర్వాత దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. దిస్ ఇస్ వాట్ యూజువలీ హ్యాపెన్స్. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే మీకు విజువలైజేషన్, దృష్టిగోచరం అవుతాయో విషయాలు, తర్వాత మీ వాక్ అనేది బలపడుతుంది. అర్థమైందా? మీ వాక్ అనేది బలపడుతుంది. వాక్ వాక్ అనేది ఒక ఆర్గన్ బేసికలీ. ఏవైతే
మననం జరిగేదాన్ని, శ్రవణం జరిగేదాన్ని మననంగా, ఇంటర్నల్ మననాన్ని ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఆర్ ఇట్ విల్ హెల్ప్ నిధిధ్యాసన వైపు. ఓకే. కొన్ని కొన్ని విషయాలు జస్ట్ చెప్పడం మాత్రంతో అయిపోతాయి. కొన్ని కొన్ని మంత్రాలు జస్ట్ బై అట్టరింగ్ ఇట్ కెన్ కాజ్. అండ్ కొన్ని యూ విల్ వర్క్ రిపీటెడ్లీ ఆన్ ఇట్. సో ఎప్పుడైతే వెన్ యూ కెన్ విజువలైజ్ అ మంత్ర, ఓకే, మీరు మంత్రాన్ని ఎప్పుడైతే విజువలైజ్ చేయగలరో వెన్ యూ బికమ్ ఎ ద్రష్ట, మీ యొక్క పదాలు నాదంగా మారుతాయి. అండ్ ఆ నాదం అనేది ఆజ్ఞగా మారుతుంది. ఆజ్ఞ మీన్స్ ఆర్డర్, ఆర్డర్‌గా మారుతుంది. డైరెక్ట్ మీ యొక్క ఆజ్ఞగా మారుతుంది. దిస్ ఈస్ వేర్ శక్తి ఈజ్ ఎక్స్‌పీరియన్స్‌డ్. అర్థమైందా? మీరు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ ఎప్పుడైతే ఆజ్ఞగా మారుతుందో, అక్కడే వాళ్ళని శక్తి ఉంది, శక్తియుతంగా ఉన్నారు, వాళ్ళలో పవర్ ఉంది, ఇవి అన్ని మాటలొస్తాయి అక్కడ. మీరు ఒకటి చెప్పి, ఒకటి జరిపించిన తర్వాత మీలో మీకు పాసిబిలిటీ తెలుస్తుంది. మీ హయ్యర్ పాసిబిలిటీ మీకు తెలుస్తుంది. మీలో ఈశ్వరుడు ఒక ఈశాన, బేసికలీ ద ఈశాన ఫేస్ యూ విల్ గెట్ టు నో. ఈశిత్వ ఆర్ ఈశ్వరత్వ, ఈశాన, శివత్వ అనేది మీరు గమనిస్తారు ఆర్ అనుభవిస్తారు. సంక్రాంతి అనేది రెండిటికి ప్రతీక. ఇట్ ఈస్ బోత్ ఫర్ స్పిరిచువల్ అండ్ ద ఔటర్ వరల్డ్. ఔటర్ వరల్డ్ వెళ్తే యూ గెట్ ఇన్ టు బ్రహ్మ, బ్రహ్మ పదార్థము మీన్స్ అది ఔటర్ వరల్డ్, మెటీరియలిస్టిక్ వరల్డ్. అండ్ యూ విల్ గెట్ ఇన్ టు క్రియేటివిటీ. Inner world, you get into the Sivatva, that is the Ishwaratva actually, the higher possibilities of Ishwaratva, Isha. This Isha is the Ishavasya Idagum Sarvam. దాని గురించి చెప్తున్నాం. సో ఎగ్జాక్ట్గా ఇది జరిగేది. సో ఆల్రెడీ ఇట్ ఈస్ 7:15. ఈరోజు సంక్రాంతి. సెలబ్రేట్ ఇట్ వెల్, ఈచ్ వన్ ఆఫ్ యూ. అర్థమైందా? సంక్రాంతి పండుగ చేసుకోవడము అంటే వాట్ యు గెట్ నౌ, ఏ భా ఏ అండర్స్టాండింగ్ ఇప్పుడైతే వస్తుందో ఆ అండర్స్టాండింగ్ని మననం చేయడమే సమక్రాంతి. సమక్రాంతి మీన్స్ ద క్రాంతి ఇన్సైడ్ అండ్ క్రాంతి అవుట్ సైడ్, ఎవల్యూషన్ ఇన్సైడ్, ఎవల్యూషన్ అవుట్ సైడ్, రెవల్యూషన్ ఇన్సైడ్, రెవల్యూషన్ అవుట్ సైడ్, ఇన్నర్ చైతన్యం, బాహ్య చైతన్యం. ఇవి రెండు దే ఆర్ స్పాంటేనియస్ అండ్ సైమల్టేనియస్. రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఎక్స్పీరియన్సింగ్ వన్, you start experiencing the other one. Clear? Experiencing one aspect, you start experiencing the other aspect. So ఎగ్జాక్ట్లీ ఈ విషయం సంక్రాంతి ఒక ఇంపార్టెన్స్ అది. అందుకని అందుకని సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశిస్తాడో, దట్ ఈస్ ద టైమ్ దట్ వీఆర్ టేకింగ్ దట్ టైమ్ యాజ్ మకర సంక్రాంతి. అండ్ చక్కగా పొంగల్లో ఉండండి ఈరోజు. ఎండలో పెట్టేసి డూ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ ప్రాపర్లీ. క్లియర్? సభ్యంగా సరిగ్గా చెయ్యండి అండ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ వెల్. రేపు ఏం చెయ్యాలి అంటే ఐ కంటిన్యూ టాకింగ్ ఆన్ ద అగ్ని అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు ఈ యొక్క ఉపనిషదిక్ వర్జెస్ ఏవైతే ఉన్నాయో we will have to learn it. ఓకే, పూర్తిగా నేర్చుకొని అది చెప్పడం రావాలి. క్లియర్? వస్తే ఏం జరుగుతుంది? నథింగ్. యూ విల్ జస్ట్
హ్యావ్ ద అగ్ని అండ్ దెన్ వెన్ యూ టాక్ టు ఇట్, ఇది కమ్యూనికేట్ చేసే స్థాయిలో రావాలి. మీ మీ శబ్దాలు వాక్గా మారాలి, వాక్ నాదంగా మారాలి. అర్థమైందా? క్లియర్. మీ దృష్టి బిందుగా మారాలి, బిందు కళగా మారాలి, బిందు కళగా మారాలి. So please come here. I mean, you just learn, and when you come here, you'll get to experience something more. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సెలబ్రేట్ ద ఫెస్టివల్ వెల్, సెలబ్రేట్ ఇట్. అనుగ్రహం అనేది, సెలబ్రేషన్ అనేది అనుగ్రహం, అండ్ అనుగ్రహమే సెలబ్రేషన్. అర్థమైందా? సెలబ్రేషనే మీ ఇన్నర్ వరల్డ్ని అవుటర్ వరల్డ్ని కనెక్ట్ చేస్తుంది. మీరు లోపల ఏమనుకుంటున్నారో బయట వ్యక్తం చేయాలి, బయట ఏం జరుగుతుందో దాన్ని లోపల అనుభవించాలి. దిస్ ఇస్ సెలబ్రేషన్. సెలబ్రేట్, సెలబ్రేట్ సంక్రాంతి వెల్. యాక్చువల్లీ నేను ఈరోజు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఐ థింక్ ఈరోజు ఫ్యామిలీతో యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ టుడే. సో ప్లీజ్ గో ఆన్ అండ్ పండగ మొదలు పెట్టండి. ఓకే, ఈరోజు ఇక్కడ కుంభమేళాలో ఫస్ట్ స్నానం ఉంది. వీఆర్ అబౌట్ టు గో. నేను యాక్చువల్లీ ఐ విల్ ఫినిష్ ద సెషన్స్ అండ్ దెన్ ఐ విల్ గో దేర్. ఓకే, ఆ పాటికి నాగసాధులు బాబాలు అందరూ స్నానాలు చేసేస్తారు కాబట్టి ఇంకెళ్ళి మనం ఆ నీళ్లు చల్లుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు. వాటర్ విల్ బి ఎనర్జైజ్డ్. క్లియర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డే, డే 1. ఈ రోజుతో స్నానాలు మొదలవుతాయి. దిస్ ఇస్ నాట్ ద యాక్చువల్ రాయల్ బాత్ కింద కాదు, దివ్య స్నానాల్లో ఇవి కాదు. మెయిన్గా ముఖ్య స్నానాలు ఏవైతే ఉన్నాయో అమావాస్య ఇస్ గోయింగ్ టు బి ద కీ కీ డే. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ వస్తారో ద హోల్ ఐడియా ఇస్ దిస్. ఆ చలిని అబ్జర్వ్ చేయండి, అగ్నిని పట్టుకొని కూర్చోండి పొద్దున్న, అంతే, ఇంకేం చేయక్కర్లే. బయట చల్లగా ఉంటే ఎప్పుడైతే మీరు ముందు అగ్ని ఉంటుందో అంతే, ఇంకా ఆకలి కూడా వేసే పనిలే. వినడం, ఊహించడం గుడ్, ప్రాక్టికల్గా చూస్తే అది దాని టేస్ట్ బాగుంటుంది, ఆ రుచి బాగుంటుంది. సో వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ప్లీజ్ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ, ఎవరెవరైతే రావడానికి ఫిక్స్ అయ్యారో ప్లీజ్ కమ్, అరేంజ్ యువర్ సెల్ఫ్. అండ్ ఎవరెవరైతే రావట్లేదో డోంట్ వరీ అబౌట్ ఇట్, మీరు అక్కడే ఉండి ఏదో ఒకటి చేయొచ్చు. అండ్ వీ విల్ ట్రై టు గివ్ ఇట్ ఎ లైవ్ టెలికాస్ట్ ఇస్తాము. సి అండర్స్టాండ్, ఒక మనిషితో టూ వే మాట్లాడేదానికి, ఎదురుగుండా మాట్లాడేదానికి తేడా ఏంటంటే మీ సెన్సెస్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. అర్థమైందా? సెన్సెస్ పూర్తిగా ఇన్వాల్వ్డ్ ఉంటాయి. మామూలుగా చూసేటప్పుడు వీఆర్ ఓన్లీ సీయింగ్ విత్ ద ఐజ్, ఓన్లీ ఐజ్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి. కానీ ముక్కు, స్కిన్, ఆల్ దీస్ సెన్సెస్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ఈ మిగతా ఇంద్రియాలు ఇన్వాల్వ్ లేవు. అందుకని దాని ఎక్స్పీరియన్స్, ఆ ఒక అనుభవం, ఒక ఇంపాక్ట్ కొంచెం క్షీణిస్తుంది. యాక్చువల్లీ చాలా వరకు క్షీణించవచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఎవరైతే ఆ ఎక్స్పీరియన్స్ సోర్స్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే వస్తుందో. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉండి అది అనుభవిస్తారో ఎక్స్పీరియన్స్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, అంతే. అది ఆల్ రైట్. సో ఇట్స్ ఆల్రెడీ 7:20. నేను మీతో ఒకసారి కలుద్దామనే, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దామని ఈరోజు యాక్చువల్లీ ఐ జస్ట్ వెయిటెడ్. సో ఆల్ ఆఫ్ యూ, ఏదైతే పొంగలి వండుతారో అండర్స్టాండ్, అన్ని ఇన్కంప్లీషన్స్ పూర్తి అయిన తర్వాత, నిన్న భోగిలో మీరు భోగి మంటలు మీ అపూర్ణత్వాలను అన్నిటినీ తగలబెట్టి
ఓకే. మళ్ళా ఆ ఒక ఫైర్ మీదే పూర్ణత్వం. పూర్ణత్వం ఒక అగ్ని ఏదైతే ఉంటుందో, అగ్ని స్టాండ్స్ ఫర్ సీకింగ్. పూర్ణత్వం ఒక అగ్ని దేన్నైనా తగులుకుంటే అది పొంగల్‌గా మారుతుంది. బియ్యాన్నైనా. రా, సంథింగ్ విచ్ ఇస్ రా, సంథింగ్ విచ్ ఇస్ బేస్ మెటీరియల్. బేస్ మెటీరియల్‌కి ఎప్పుడైతే అగ్ని తగులుతుందో, ఇట్ టేక్స్ ఎ ఫార్మ్ ఆఫ్ సంక్రాంతి పొంగల్‌గా తయారవుతుంది. అర్థమైందా? ఏదైనా వెనెవర్ యూ హ్యావ్ ద ఎక్స్‌పీరియన్స్, విత్ ద ఎక్స్‌పీరియన్స్ ద ఫ్లేమ్ ఆఫ్ ద ప్యూర్ ఫ్లేమ్‌తో ఎప్పుడైతే మీరు వెనెవర్ యూ డూ ఎనీథింగ్ ఆర్ దాని మీద ఏది తగిలినా అది పూర్ణం చెందుతుంది. అర్థమైందా? పూర్ణత్వంతో ఉంటే ఒక అగ్ని ఆ రకంగా ఉంటుంది. సో జస్ట్ ఫీల్ కంప్లీట్ అండ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ టుడే. ఓకే. ఎనీ క్వెషన్స్ ఐ విల్ టేక్ టుమారో. రేపటి నుంచి ఐ విల్ బి హియరింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు మీ రిపిటేషన్ మోడ్ కావాలి. ఓకే. మీ ఈ అగ్ని వర్సెస్ ఏవైతే ఉన్నాయో మంత్రం చెప్పడం రావాలి. దెన్ చిన్న హోమగుండం గాని ఏదైనా గాని wherever you can prepare that, create that agni, use this mantra and put anything like a ghee. సో అందరూ ఘీ ఒకటి, కర్పూరం ఒకటి, చిన్న చిన్న సమిధి ముక్కలు అవి తీసుకొని పెట్టండి. పేడ పిడకలు కూడా తీసుకోవచ్చు. పొగ కాదు రావాల్సింది, వి నీడ్ టు సీ అగ్ని. అర్థమైందా? అగ్నిహోత్రంలో పొగ ఎక్కువ రావాలి, ఆ పొగ మొత్తం వ్యాపిస్తుంది. దానివల్ల యుల్ హ్యావ్ ద చేంజెస్ అనేది ఉంది. బట్ హియర్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ పొగ కాదు, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ విత్ అగ్ని. ఫస్ట్ అగ్ని బయట ఉండాలి, తర్వాత అగ్ని లోపల కూర్చొని ఆ పంచాగ్ని తపస్సు చేయగలగాలి. అంటే చుట్టూరుతో అగ్ని పెట్టేసుకొని కూర్చోగలగడం. వెల్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఇక్కడ కుంభమేళాలో యుల్ సీ. ఓకే. అండ్ దెన్ వి ఆల్సో హ్యావ్ ద నెక్స్ట్ స్టేజ్. అగ్ని మీద నడవగలగడం, మంటల మీద నడవగలగడం చూస్తారు ఊర్లలో. ఆల్ దీస్ ఆర్ పాసిబిలిటీస్. అయి మనలో పెద్ద పాసిబిలిటీస్ ని ఏర్పడేటట్టు చేస్తాయి. సాయి శిరీష్ గారు, మీ క్వశ్చన్ చెప్పండి. గురుగారు నమస్తే అండి. శుభోదయం. ఇప్పుడు ఇది రేపటి నుంచి స్టార్ట్ అవుతే అక్కడికి వచ్చినప్పుడు అది క్యారీ చేయాలా? అక్కడ ఎలాగ గురుగారు? ప్రిఫరబుల్లీ క్యారీ చేసుకొని రండి. ఓకే. ఏమీ అర్థం కాకపోతే నెత్తి మీద టోపీలాగా వేసుకోండి. అర్థమైందా? సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇక్కడ తీసుకొస్తే దట్ ఈస్ ఓకే, యూ గెట్ ఇట్ విత్ యూ. ఇక్కడ అండర్స్టాండ్, ఇక్కడ ద స్పేస్ విచ్ వీ హ్యావ్ గాట్, వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద స్పేస్. ఇంకా ఇక్కడ యూ షుడ్ నో, జనాలు బాగా వచ్చేసారి అరేంజ్మెంట్స్ జరగలేదు పూర్తిగా. ఓకే. ఓకే. స్టిల్ ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి టాయిలెట్ బాత్రూమ్స్ అలాట్ అయ్యాయి, ఇంకా పెట్టలేదు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ లుకింగ్ ఫర్ ప్లేసెస్ విత్ సమ్ గుడ్ టాయిలెట్ బాత్రూమ్ ఫెసిలిటీస్. శానిటేషన్ సరిగ్గా లేదు. అలా జరిగింది. స్లోగా దే ఆర్ వర్కింగ్, బికాస్ ఒకేసారి పని చేయడం గవర్నమెంట్ కూడా చాలా కష్టం. 6,000 ఆర్గనైజేషన్స్ సడన్ గా ఒకేసారి, అండ్ అందరు ఏంటంటే నెల మొత్తం పెడదాము అని పెట్టేస్తారు. మీకు చాలా టెన్స్ కనిపిస్తాయి, ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు దానిలో, అంతే, ఉండరు జనాలు. అలాగే అట్ ద సేమ్ టైం కొన్ని కనిపిస్తాయి, జనాల పులోమని ఉంటారు. ఓకే, సో వీ హ్యావ్ బోత్ ద థింగ్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ వీ హ్యావ్ 2 రోడ్స్ క్రాస్ దిస్ సైడ్. 3 సైడ్లు రోడ్డు ఉంది మన ప్లేస్కి. అండ్ షెల్టర్ ఆపోజిట్లో పెద్దవి అటు ఇటు షెల్టర్స్ ఉన్నాయి.
So actually we can actually involve more number of people, but I'm just trying to see ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది చూస్తున్నాను నేను. సో అందుకని నేను ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది ఏముంది అని. ఎందుకంటే ముందు I was expecting about 30 to 40 members. Now we have over 100 actually. If we can, ఇంకా లాస్ట్ బ్యాచ్ ఉంది. The whole idea is to have more and more people and make them experience it. But this is the first time when we are appearing to anything. So again, I'm not putting them as a constraint and will make sure ఎంతమంది వస్తున్నారో రావచ్చు. కానీ నేను ఎందుకు ఆగున్నా అంటే సంయమ జరుగుతోంది. See, the whole idea is దిస్ షుడ్ బి కంప్లీట్లీ సపరేట్ ఫ్రమ్ సంయమ. కానీ సంయమ చేసి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరేగా ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ వేరేగా ఉంటుంది. అందుకని కనీసం ఒక్కసారైనా చేయగలగాలి అని లాస్ట్లో 2nd to 25th పెట్టామన్నమాట. ఓకే, రైట్ దెన్ ఐల్ take a leave now. Any other question if you have, please let me know. ఇంకేనా ప్రశ్న ఉందా? తీసుకొని రావాలి. హోమగుండాలు మీరు తీసుకొని రండి. యాక్చువల్లీ నేను ఇక్కడే ఇద్దాం అనుకుంటూ ఉన్నాను. ఉన్నవాళ్ళు తెస్తాంలేండి గురుగారు. ఇంత చిన్నది వచ్చిందా, ఇంత పెద్దది వచ్చిందా, మాకు ఈ కలర్ వచ్చింది, ఇలా ఉంది, అలా ఉంది, ఉండేదానికంటే మీరు తీసుకొని రండి, నేను చెప్తాను ఎలా ఉండాలి అలా ఉండాలని. మీరే మార్చుకొని మీరు కొత్తది తీసుకుంటారు. See, the whole idea is అగ్ని అనేది you should be able to work with it, that's all. అర్థమైందా? ఒక కాదు, we are not working on అగ్నిహోత్రం, we are just looking at అగ్ని, the Upanishadic aspect, conscious wise. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం సద్గురుపాదారవిందార్పణమస్తు. Thank you everyone. Thank you for attending. Setting the context right is the half of the job done. సందర్భం సరిగ్గా సెట్ చేసేస్తే సగం పైన అయిపోయినట్టే. ఓన్లీ సంకల్పం తీసుకుంటే చాలు, సరైన సంకల్పం పెడితే చాలు, పూజ చాలా వరకు ఫలించినట్టే, బలంగా పెడితే. So that is what we are doing. Thank you so much. Thank you.